పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి 40% మంచి ఫలితాలు, 60% ప్రతికూల ఫలితాలు. స్వల్ప ఆదాయం, ఖర్చు అధికం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సరి అయినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక లేకపోతే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఇబ్బంది పడతారు. శని భాగ్యంలో సంచరించడం వల్ల కొంత అదృష్టం అనేటువంటిది మందగించినట్లు అనిపించినా బాగా కష్టపడితే కనుక ప్రతి పని మీకు విజయవంతంగా పూర్తవుతుంది. ఒక్కరు నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వీసాలు వస్తాయి. శని అనుకూలత వల్ల విదేశాల్లో సక్సెస్ రేట్ అనేటువంటిది కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. వైవాహిక జీవితంలో మీ పొరపాట్ల వల్ల చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ సమన్వయంతో వాటిని పరిష్కరించుకునే దశగా ముందుకు వెళ్ళండి. జూన్ 2 నుండి ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల చాలా దుష్ఫలితములను కూడా అధిగమిస్తారు. అలాగే గురువు అనుగ్రహంతో ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవానుగ్రహం కాపాడుతుంది. కేతువు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అక్టోబర్ 31 తరువాత కొంత ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు శివారాధన విస్తృతంగా చెయ్యండి. శివాలయ దర్శనం చేసుకోండి. శివాయ గురవే నమః అనే నామమంత్ర జపం ప్రతిరోజు చెయ్యండి. మీకు బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం 60% అనుకూల ఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలు. అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కొన్ని పనుల్లో జాప్యం తప్పకుండా ఉంటుంది ఈ సంవత్సరం. ఆరోగ్యం కాపాడుకునే దాని మీద మానసిక ఆరోగ్యం బాగా దృష్టిలో పెట్టుకోండి. తీవ్రమైనటువంటి ఒత్తిడి మీ మీద పనిచేస్తూ ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినా భయపడాల్సిన పని లేదు. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఒక రక్షణ కవచంలాగా గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అధ్యయనం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జూలై వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తదుపరి కొంత మందగమనం అనేటువంటిది ఉంటుంది. గతంలో మీరు ఏదైతే ధనం పొదుపు చేసి కాపాడుకున్నారో అది ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో, వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు కొంత కలతలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళేటువంటి వాటి కోసం మీరు ప్రయత్నం చెయ్యండి. కాబట్టి యువత ముఖ్యంగా సోమరితనాన్ని విడిచిపెట్టి పని చెయ్యండి. రీల్స్ మాయలో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చక్కగా విద్యను అధ్యయనం చేస్తే సింహరాశి వారికి ఈ సంవత్సరము నాయకులకు పదవులు, విద్యార్థులకు ర్యాంకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కష్టపడితే సరిపోతుంది. సింహరాశి వారు ఆదిత్య హృదయము ఈ సంవత్సరం అంతా చెయ్యండి. హనుమాన్ చాలీసా ప్రతి శనివారం 9 సార్లు చెయ్యండి. ప్రతి అమావాస్య పితృదేవతలకు కానీ పక్షులకు కానీ, అంటే ఎవరికైనా అన్నదానాలు చేస్తూ ఉండండి. పక్షులకు బియ్యం కానీ గింజలు కానీ వేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోండి. బాగుంటుంది సింహరాశి వారికి. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. ముఖ్యంగా ఈ సంవత్సరము రాహువు షష్టంలో సంచారం చేయడం వల్ల రాహువు యొక్క అనుగ్రహంతో శత్రువుల మీద జయం కలుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. గృహ నిర్మాణాది విషయముల్లో
కలిసి వస్తుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణం ఈ సంవత్సరం మొదలు కావచ్చు. మీ వల్ల గతంలో ఉపకారం జరిగిన వ్యక్తులు ఈ సంవత్సరం మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటారు. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి కన్యారాశి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా వెళ్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహువు పంచమంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో, పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క అనుగ్రహాన్ని పొందితే కనుక వ్యాపారంలో లాభాలు అనేటువంటివి కలుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు చక్కటి గుర్తింపు అనేటువంటిది మీకు లభిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోండి. ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు కొంత మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాడు కాబట్టి ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, మంచి పనులు చెయ్యండి, ధార్మిక చింతన అలవరుచుకోండి, ఎవ్వరితో వివాదాలు పెట్టుకోవద్దు, అహంకారం అనేటువంటిది మీరు దరిచేరనివ్వకండి, ఎవ్వరితో సామరస్యంగా మాట్లాడండి. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గణపతికి రోజు గరికతో పూజ చెయ్యండి. ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీలైనప్పుడల్లా గురువారం నాడు దత్తప్రీతి కోసం గోవుకు ఏదైనా గ్రాసం సమర్పించండి. ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి.